ఇవాళ అయితే నేను టమాటో మేకింగ్ ప్రాసెస్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు టమాటోస్ మీకు సరిపడా టమాటోస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మీరు వాటిని చిన్న సైజులో కట్ చేపించి వాటిని నార్మల్ వితౌట్ వాటర్ ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. వాటిని కొంచెం హాఫ్ ఉడకనిచ్చిన తర్వాత లెమన్ సైజ్ చింతపండు తీసుకొని అందులో వేసి చాలా మెత్తగా ఉడకనియాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇప్పుడు నేను చూపెట్టే ఇంగ్రీడియంట్స్ని మీరు పోబెట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవే మనం వీటిలో వేసే ఇంగ్రీడియంట్స్. వీటన్నిటిని మనం పోపు పెట్టాలి. ఎండుమిర్చి, సాల్ట్, జీలకర్ర, ఆవాల పొడి, ఆవాలు, వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంకా మెంతి పొడి. వీటి అన్నిటిని మనము పోపు పెట్టాలి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం ఆయిల్ సరిపడా అంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటిని పోపు వేస్తున్నాం. ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత జీలకర్ర, ఆవాలు, జీలకర్ర. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, వీటిని కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వారికి ఇలా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని వేయాలి. తర్వాత ఎండుమిర్చీలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిలో ఎండుమిర్చీలు తర్వాత ఆవాల పొడిని మనం ఇప్పుడు అంతకుముందు పెట్టాం కదా, దాంట్లో బాయిల్డ్ టమాటోలో వేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని మనం ఇప్పుడు మిక్స్ చేయాలి. మొత్తం పట్టేంత వరకు మొత్తం మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసి అవి మెత్తగా అయ్యేంత వరకు అందులో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని సైడ్కి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని కొంచెం చల్లారనియాలి. తర్వాత ఇప్పుడు నేను పోపు వీడియో చెప్పాను కదా, దీంట్లో నెక్స్ట్ ఏం వేయాలంటే వెల్లుల్లి పేస్ట్ వేసాక వాటిని మనం మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. కొంచెం ఈ వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఉంచాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మెంతి పొడి వేయాలి. ఇప్పుడు ఇది కొంచెం మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. ఫుల్ పెట్టి ఒకసారి ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని మనం చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత పసుపు, కారం, ఉప్పు అందులో వేయాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం ఇలా తిప్పితే ఆ వేడికి ఇంకొంచెం అవుతుంది ఫ్రెండ్స్. వీడియోలో చూపెట్టిన ఇప్పుడు చల్లారింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత దాంట్లో 1 కప్పు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇంకో 1.5 కప్పు సాల్ట్, సరికిపడ సాల్ట్ సరికిపడ మీకు ఇష్టం ఉన్నంత సాల్ట్ ఇష్టం ఉన్నంత కారం పొడి వేసాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ ఈ కలర్ రావాలి ఫ్రెండ్స్, కారం రెడ్గా. తర్వాత దీన్ని మిక్స్ చేయాలి. దీన్ని చల్లారించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న టమాటోస్లో ఈ పోపుని కలపాలి ఫ్రెండ్స్. యాడ్ చేయాలి.
యాడ్ చేసి మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం అంతా వచ్చేంత వరకు మిక్స్ చేయాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ వేడి వేడి టమాటో చట్నీ రెడీ అయింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా చాలా బాగుందో. టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు super friends. Thank you friends. Please like and subscribe.